ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పారు. కాని బాపూజీ చెప్పినట్టు అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు కూడా అమ్మాయిలు తిరగలేని పరిస్థితి వచ్చింది. ఇంటి నుంచి ఆడపిల్ల అడుగు బయటపెడితే చాలు, కింద నుంచి పైదాకా చూపులతోనే చంపేసే కామాంధులు అడుగడుగునా ఉన్నారు. వీధిలో, ఆఫీసులో, బడిలో, గుడిలో, చివరికి ఇంట్లో కూడా ఆడపిల్లలకు రక్షణే లేదు. అన్న, తమ్ముడు, మేనమామ, పెద్దనాన్న, బాబాయ్, మిత్రుడు, శత్రువు, చివరికి కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రి కూడా ఆడపిల్లపై అత్యాచారానికి ఒడిగడుతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కూతురుపై కన్నేసి కోరిక తీర్చమన్నాడు. దీంతో ఆ అమ్మాయి చేసిన పనికి అందరూ షాకయ్యారు. తన తల్లిని, అక్కని హింసపెట్టిన నరరూప రాక్షసుడికి గట్టిగానే బుద్ధి చెప్పిందంటూ స్థానికులు పొగిడేస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధమే అయినప్పటికీ శభాష్ అంటున్నారు. ఇంతకీ ఆ క్రూరుడిని ఆమెం చేసింది? వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ధర్మారం గ్రామంలో దంపతులైన పల్లపు నర్సయ్య, నర్సవ్వ ఉండేవారు. వీరికి 2 ఆడపిల్లలు. పెద్ద కూతురు గంగామణి, చిన్న కూతురు వర్షిత. పెద్ద కుమార్తెకు పెళ్లి చేయగా కొన్ని రోజులకే భర్త మరణించాడు. దీంతో అప్పటినుంచి పుట్టింట్లోనే ఉంటుంది గంగామణి. ఇక చిన్న కుమార్తె వర్షితను నిజామాబాద్ రూరల్ మండలం కొత్తపేటకు చెందిన శేఖర్తో పెళ్లి చేశారు. అయితే నర్సయ్య ముసలితనం వచ్చినా లైంగిక కోరికలు మాత్రం తగ్గలేదు. దీంతో నర్సవ్వను లైంగికంగా వేధించేవాడు. నర్సవ్వ లేని సమయంలో తన కోరిక తీర్చమంటూ ఇంటి దగ్గరే ఉంటున్న పెద్ద కుమార్తె గంగామణిని టార్చర్ చేసేవాడు. కాపాడాల్సిన తండ్రే కాటు వేయటానికి చూస్తుండటంతో గంగామణి తన బాధలను తల్లికి చెప్పుకొని బాధపడేది. ఉండే కొద్దీ నర్సయ్య వేధింపులు పెరగటంతో నిజామాబాదులోని ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉండటం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా భార్య నర్సవ్వ ఉండగానే తన లైంగిక కోరికలు తీర్చుకోవటం కోసం మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు నర్సయ్య. పెళ్లైన కుమార్తెలు ఉండగా ఇదేం పాడు పని అంటూ నర్సయ్య, నర్సవ్వల మధ్య ఈ పెళ్లి వల్ల గొడవలు మొదలయ్యాయి. అయితే తనకు రెండో భార్యే కావాలంటూ తేల్చి చెప్పడంతో నర్సవ్వ పెద్ద కుమార్తె దగ్గరకు వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా రెండో పెళ్లి విషయం తెలుసుకున్న చిన్న కుమార్తె వర్షిత జూన్ 16న తండ్రి నర్సయ్యను అడగటం కోసం ఇంటికి వెళ్ళింది. వర్షిత వెళ్లిన టైంకి నర్సయ్య అక్కడ లేకపోవటంతో ఇంట్లోనే పడుకుంది వర్షిత. ఇక ఫుల్గా తాగి వచ్చిన నర్సయ్య చిన్న కూతురుతో అసభ్యంగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. తన కోరిక తీర్చాలంటూ చిన్న కూతురుని సైతం వేధించటం మొదలుపెట్టాడు. దీంతో ఫైర్ అయిన వర్షిత ఇంట్లో ఉన్న రోకలితో నర్సయ్యను 2 సార్లు కొట్టింది. మొదటి దెబ్బకు బాధతో మూలిగిన నర్సయ్యకు రెండో దెబ్బ తగిలేసరికి ప్రాణం పోయింది. ఇక పోలీస్ స్టేషన్కు వెళ్లిన వర్షిత లైంగికంగా తన తండ్రి తనను వేధించాడని, క్షణికావేశంలో రోకలిబండతో కొట్టి చంపినట్టు చెప్పేసింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వర్షిత చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం తప్పే కాని చాలా మంచి పని చేసిందంటూ స్థానికులు పొగుడుతున్నారు. ఇలాంటి కామాంధులకు ఇలాగే జరగాలంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. మరి వర్షిత చేసిన పని గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.